హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి మా ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అయితే డాక్టర్ గారు, మరి ఇది నాది కాదు డౌట్, అంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్న ఆంటీలు వాళ్ళకు వచ్చిన డౌట్ అనమాట. ఏంటంటే వాళ్ళు మధ్యాహ్నం ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు పడుకొని పోతున్నారు. అట్లా పడుకొని లేచిన తర్వాత బ్రష్ చేసుకోవాలా అనేసి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయంట. మరి ఈ డౌట్ని మీరు క్లారిఫై చేసేయండి. చాలామందికి ఈ డౌట్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే లేడీస్కే కాకుండా జెంట్స్ కూడా, అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా. అంటే జనరల్గా ఈ సండే వచ్చిందనుకోండి, సండే మంచిగా చికెను మటను ఫిష్ అట్లాంటివి తినేసి పడుకుని ఈవినింగ్ లేస్తారనమాట. ఆ లేచినప్పుడు మళ్ళా కాఫీ తాగుతారు, అది ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంతమందికి వచ్చిన ఈ డౌట్, అంటే నిద్రపోయి లేచిన తర్వాత మన నోటిని మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే, అంటే మనం ఉమ్ము మింగలేని పరిస్థితిలో ఉంటాం. ఎందుకంటే మనం నిద్రపోయిన తర్వాత మనం నోటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మెదపం కాబట్టి, రెస్ట్లో ఉంటుంది. కాబట్టి ఆ రెస్ట్ పీరియడు బ్యాక్టీరియాకి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే బ్యాక్టీరియాకి అనుకూలంగా ఉంటుందో, బ్యాక్టీరియా ఈ చిగుళ్ళలోనూ పళ్ళల్లోనూ మనం తిన్న ఆహారాన్ని దాని మీద యాక్ట్ చేసి వాటి యొక్క యాక్షన్ని ప్రారంభిస్తాయి. ప్రారంభించిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనం లేచిన తర్వాత మనకు ఒక స్మెల్ రావటం అనేది జరుగుతుంది. మన నోట్లో నుంచి స్మెల్ రావడం అనేది జరుగుతుంది. మనం మింగలేని పరిస్థితిలో ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పగలైనా సరే నిద్రపోయి లేచిన తర్వాత బ్రష్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. వాళ్ళు ఆ బ్రష్ చేసుకున్న తర్వాత టీ ఏంటి, కాఫీ ఏంటి ఏదైనా తీసుకుంటే మంచి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ బ్యాక్టీరియల్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఎప్పుడైతే డిస్టర్బ్ చేసామో ఆ బ్యాక్టీరియా అప్పుడు చిగుళ్ళ దగ్గర అవి కుళ్ళింపజేస్తుంది అనుకోండి. ఆ కుళ్ళిపోయిన ఫుడ్డు అక్కడ ఉండగా మనం ఆటోమేటిక్గా క్లీన్ చేసేస్తాం. కాబట్టి అది క్లీన్ అయిపోయి మౌత్ అంటే నోరంతా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. కాబట్టి నిద్రపోయి లేచిన వెంటనే బ్రష్ చేసుకోవటం అనేది చాలా ఉత్తమం. ఓకే గైస్, చూసారు కదా. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.